ప్రకృతి సోయగాలకు ప్రత్యేక ఆకర్షణ పువ్వులే. స్తుమాలన్నీ ఒక్కచోటే దర్శనమిస్తే ఆ దృశ్యం మనోహరమే. ఇలాంటి మనోహర దృశ్యాలకు వేదికైంది విజయవాడలోని ఏపీ ఫ్లవర్ షో. ఇందులో రంగురంగుల పుష్పాలు, వివిధ జాతుల మొక్కలు స్థానికులను అమితంగా ఆకట్టుకున్నాయి. నేటి బిజీ సమయంలో ప్రజలు మానసిక ప్రశాంతం కోసం గార్డెన్ పెంపకం, రకరకాల పూలు పండ్ల మొక్కల పెంపకం మీద దృష్టి సారిస్తున్నారు. తమ ఇంటిని చూడటానికి ఆకర్షణీయంగా ఉంచాలని ప్రతి వారు కోరుకుంటారు. ఇందుకు విజయవాడలో రోజ్ సొసైటీ ఆఫ్ ఏపీ, హరిత ప్రియ ప్లాంట్స్ లవర్స్ సొసైటీ, విజయవాడ నగరపాలక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ ప్రదర్శన వేదికైంది. స్థానిక సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ షో నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. 3 రోజుల పాటు నిర్వహించిన పుష్ప ఫల ఆర్గానిక్స్ మొక్కల ప్రదర్శన ఆదివారం ముగిసింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకి ఫ్లవర్ షోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏటా రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో పుష్ప ఫల ఆర్గానిక్స్ మొక్కల ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. రావటం జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్గా ఉషా గారు ఉన్నారు. అయితే మనం అందరం ప్రకృతి ప్రేమికులమే కదండి. నాకు ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కొత్త మొక్కలు వచ్చినాయో అవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉందండి. మైమర్చిపోతున్నాను. సీతం వారు ఆల్జడాన్ని చూపించారు. ఆ ప్లాంటు అసలు చాలా ప్లాంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడికి సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా, విజయవాడ వాసులందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ఎగ్జిబిషన్ సందర్శించి మీరందరూ కూడా రకరకాల కొత్త మొక్కలు మీ గార్డెన్లో పెట్టుకుని మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా మొక్కలు మేము కొనుక్కున్నాము, ఎంత బాగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళతో కూడా కొనిపించాలండి. ప్రకృతి ప్రేమికులను ఎగ్జిబిషన్ కట్టిపడేసిందనే చెప్పాలి. పూలు పండ్ల మొక్కలు, అరుదైన పుష్ప జాతులు ప్రదర్శనలో కనువిందు చేశాయి. గులాబీల గుబాళింపు మైమరపిస్తే మందారాల వయ్యారాలు, చూడచక్కని చామంతులు ఆకట్టుకున్నాయి. ఇంటి దగ్గర పెంచుకునే అరుదైన పూల మొక్కలు అన్నీ ఒకే చోట కొలువుదీరాయని సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ చూడని రంగుల్లో ప్రదర్శించిన పూలను చూసి సందర్శకులు వావ్ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇక వివిధ రకాల పండ్లు, పూల మొక్కలు, బొన్సాయ్ గార్డెన్ అలంకరణ వస్తువులు నగరవాసులను కట్టిపడేశాయి. పర్యావరణ ప్రేమికులు, మిద్దె తోట ఆసక్తి ఉన్నవారు మొక్కలు, కూరగాయల విత్తనాలు కొనుగోలు చేశారు. పూల మొక్కలతో పాటు మిద్దె తోటకు అవసరమైన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు ప్రదర్శన నిర్వాహకులు వెల్లడించారు. రేపు 6 అంటే 8th మార్నింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది. రోజు నియర్లీ ఒక 100 మెంబర్స్ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అండ్ కన్సలేషన్స్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. గిఫ్ట్ విన్నర్స్కి జడ్జెస్ వచ్చి వాళ్ళని ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం ఇంకా అసలు వందలు వచ్చి పార్టిసిపేట్ చేస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరూ బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మేము పెట్టిన స్టాల్స్ కానీ, ఏమైనా రకరకాల మొక్కలు, దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ కానీ, టూల్స్ అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఒకే చోట అందరూ వచ్చి బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆదివారం వల్ల ఇంకా ఎక్కువ రష్గా ఉంది ఇవాళ. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ వారు కూడా ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కూడా ఒక ప్రత్యేక స్టాల్ అనేది ఏర్పాటు చేశారు. ప్రముఖంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, దూరం నుంచి అంటే ఎక్కడో విభిన్న రకాల జాతులు, అది గులాబీలు కానివ్వండి, చామంతులు, మల్లెలు, లిల్లీస్, వెజిటేబుల్స్ కానీ, అలాగే వెజిటేటెడ్ రకాలు, కూరగాయలు, పండ్ల రకాలు, విత్తనాలు, మొక్కలు, మట్టి, కుండి, ఒక గార్డెన్కి కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయము ఈ ప్రాంగణంలో మీరు కొనుక్కోవచ్చు, అలాగే చూడొచ్చు. 3 రోజుల ప్రదర్శన ఆదివారం చివరి రోజు కావడంతో రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ ప్రదర్శనకు నగరవాసులు పోటెత్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పండ్లు, పూలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు, మిద్దె తోట ఆసక్తి ఉన్నవారు ప్రదర్శనకు తరలివచ్చారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బెజవాడ వాసులు ప్రదర్శనను ఎంజాయ్ చేశారు. బహిరంగ మార్కెట్లో కంటే ఈ ప్రదర్శనలో దొరికే మొక్కల ధరలు తక్కువగా ఉన్నాయని సందర్శకులు చెబుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని పెడితే మరింత ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. అన్ని రకాల పూలు, అలాగే
కావలసిన మొక్కలు ఒకే చోట లభించటం ఆనందాన్ని ఇస్తుందన్నారు. పుష్ప ప్రదర్శనలో రాష్ట్రానికి చెందిన వ్యాపారులే కాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది. మొక్కలకు అవసరమైన కుండీలతో పాటు ఇంటి అలంకారానికి పనికొచ్చే సామగ్రిని సందర్శకులు కొనుగోలు చేశారు. తమ ఇంటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దటానికి కావలసిన మొక్కలు, అలంకార సామగ్రి కోసం వివిధ నర్సరీలు సందర్శించకుండా ఒకే చోట దొరకటం వల్ల తమకు సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతుగా ఇంటి వద్దనే చిన్న స్థలంలో మొక్కలు పెంచుతున్నామని ప్రకృతి ప్రియులు చెబుతున్నారు. ఫ్లవర్ షో చాలా బాగుంది. మేము పత్తి మందారమును ఇంకోటి హైబ్రిడ్ మందారం తీసుకున్నాం. రీజనబుల్గానే ఉన్నాయి, అంత హైలీ ప్రైస్ అయితే ఏం కాదు. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ కూడా ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్తో పండిస్తున్నారంట వీళ్ళంతా కూడా. నార్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ మనకి. అన్నీ కొత్త కొత్త రకాలు ఉంటుంది. బాగా ఇంట్రెస్టింగ్తో నేను చాలా వెరైటీస్ పర్చేస్ చేశాను ఈరోజు. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. మా అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి ఒక అవకాశం పిల్లలకి ఇవన్నీ చూపించడానికి చాలా బాగుంది.